ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమంగురం సర్వశాస్త్ర వివక్తారం భార్గవం ప్రణమామ్యహం. వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఈ యొక్క అక్టోబర్ నెల ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. వృషభ రాశి అంటేనే కాస్త పటుత్వమైనటువంటి రాశి అని అర్థం. ఈ యొక్క రాశిలో గురువు 12వ ఇంట సంచారం వల్ల కాస్త ఈ నెలంతా కూడా ఖర్చులు అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు విశేషమైనటువంటి పనులు చేసేటువంటి అవకాశం ఉంది. ఖర్చు అధికమైనప్పటికీ ఇష్టంగా పెట్టేటువంటి ఖర్చు కాబట్టి ఎక్కువ ఇబ్బంది లేకుండా అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఆ పెట్టేటువంటి ఖర్చు కూడా చాలా ప్రశాంతంగా ఇష్టంగా ఖర్చు పెడతారు. ఈ నెల తర్వాతకి మీకు అనిపిస్తుంది అన్నమాట, విపరీతంగా ఖర్చు పెట్టేశాను అక్టోబర్ నెలలో అని చెప్పేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి ఈ నెలలో ప్రథమార్థంలో 15 రోజుల్లో కాస్త ఖర్చులు అధికంగా ఉండొచ్చు, ద్వితీయార్థంలో ఖర్చులు తక్కువగా ఉండొచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే చాలా మంచి వ్యాపారం జరిగేటువంటి అవకాశం ఉంది. కానీ మీ యొక్క వ్యాపార స్థలంలో ఉన్నటువంటి వ్యక్తుల వల్ల, పనిచేసే వారి వల్ల చిన్న చిన్న ఇబ్బందులు రావడము, ఇప్పటి వరకు ఎన్నడూ వారి వల్ల ఇబ్బంది పడినటువంటి వారు ఈసారి మీరు కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక వ్యాపారానికి సంబంధించి మీరు గోమతి చక్రము మీ యొక్క కౌంటర్లో పెట్టుకోవడం వల్ల విపరీతమైనటువంటి శుభాలు కలిగేటువంటి అవకాశం ఉంది. ఇక గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే విపరీతమైనటువంటి నరదృష్టి వల్ల ఈ యొక్క వృషభ రాశి వారు కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గళ్ళ ఉప్పు అంటారు, రాళ్ళ ఉప్పు, దాన్ని ఇంట్లో ఇప్పుడు వచ్చేటువంటి పౌర్ణమి నుండే ప్రారంభించి లేదా ప్రథమార్థంలో వచ్చేటువంటి పంచమి తిథి నాడు మీరు ఆ యొక్క ఉప్పుని 4 దిక్కులా కూడా పెట్టి ప్రశాంతంగా ప్రతిరోజు స్నానం ఆచరించేప్పుడు కూడా కాస్త ఉప్పు నీళ్ళలో వేసుకొని చేయడం వల్ల నరదృష్టి అనేటువంటిది పోతుంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరేవైనా సరే ఉద్యోగం మారాలి అనుకునేవారు ఉంటే నిలకడగా ఇందులోనే ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రమోషన్, మీరు అనుకున్నటువంటి అప్రైజల్స్ ఏవైతే ఉన్నాయో వచ్చే సంవత్సరం ఈ సమయంలో మీరు చూపించే పర్ఫార్మెన్స్ని బట్టే మీకు అప్రైజల్స్ అనేటువంటివి ఆధారపడి ఉంది. కాబట్టి ఈ అక్టోబర్ నెలలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి, రిస్కులు తీసుకోకండి. ప్రశాంతంగా మీరు ఎప్పటిలాగానే ఉద్యోగాన్ని కొనసాగించండి. ఇక ఎవరైనా సరే విదేశీయానం చేయాలి అనుకున్న వారుంటే దయచేసి ఈ వృషభ రాశి సాధారణంగా 60 నుంచి 70% మందికి ఈ సంవత్సరం ఉన్న ఏలినాటి అర్ధాష్టమ శని దోషముల వల్ల విదేశీయాన వెళ్ళేటువంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే వెళ్ళకుండా ఆగడమే మంచిది. పొరపాటున మీకు వీసా వచ్చి మీరు వెళ్ళినా అక్కడ విపరీతమైనటువంటి కష్టాలు అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఈ వృషభ రాశి వారు ఎవరైతే విదేశీయానం చేయాలి అనుకుంటున్నారో, అక్కడ చదువుకోవాలి, ఉద్యోగానికి వెళ్ళాలి అనుకునేవారు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది, వెళ్ళకుండా ఉండడం మంచిది. రెండవది ఏమిటంటే ఆన్సైట్ వెళ్ళేటువంటి ఉద్యోగస్తులు కూడా కొంతమంది ఉంటారు. వారికి సరే ఆన్సైట్ ఖచ్చితంగా మీరు వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తలు వహించండి. గుడ్డిగా ఎవరిని నమ్మకండి. మోసగించేవారు అధికంగా ఈ వృషభ రాశి వారికి ఈ యొక్క నెలలో అక్టోబర్ నెలలో తీవ్రంగా ఉన్నారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి కాస్త మంచి ఫలితాలే దక్కేటువంటి అవకాశం ఉంది. వచ్చిన అవకాశాన్ని వదులుకోకండి. ఏవైనా కౌన్సిలింగ్లో కానీ ఏవైనా ఆపర్చునిటీస్ వచ్చి ఎక్కడికైనా మీరు వెళ్ళి అక్కడ ఉండాల్సి, కాలేజ్లో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితికి కనుక వస్తే కనుక వదులుకోకండి. ఇప్పుడు కానీ మీరు అవకాశం వదులుకుంటే అరే ఈ అవకాశం వదులుకున్నానని తర్వాతకి మీరు విపరీతమైనటువంటి బాధపడేటువంటి అవకాశం ఉంది. ఇక ప్రత్యేకంగా ఈ యొక్క రాసుల వారు అందరిలో కూడా ఉన్నటువంటి కామన్ విషయం ఏమిటి అంటే మనుషుల్ని నమ్మి మోసపోవడం. కాబట్టి ఎవరిని కూడా తొందరపడి నమ్మకండి. ఎవరైనా డబ్బు పెట్టి డబ్బు వెచ్చించండి అని అంటే పూర్తిగా కనుక్కొనే మీరు అన్ని రకాలైనటువంటి పనులు కూడా చేయండి. ఇక విశేషంగా ఈ యొక్క
వృషభ రాశి వారు ఏవైనా సరే రెమెడీస్ చేయాలి అనుకుంటే కనుక మీరు ప్రత్యేకంగా చేయవలసినటువంటి రెమెడీస్ విషయానికి వస్తే ఒక్కొక్కరు విభాగంగా చెప్పుకుందాము. వ్యాపారస్తులు ఎవ్వరైనా సరే కుబేరుడికి సంబంధించినటువంటి యక్షరాజాయ విద్మహి అనేటువంటి మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని మేము డిస్క్రిప్షన్లో కింద ఇచ్చే ప్రయత్నం చేస్తాము. ఆ యొక్క కుబేర మంత్రాన్ని మీరు రోజు వ్యాపారం ప్రారంభించే ముందు 11 నుండి 21 సార్లు చదువుకోండి. ఓం యక్షరాజాయ నమః అనేటువంటిది ఒక్క మంత్రమైనా సరే కనీసం చదువుకొని మీ యొక్క కౌంటర్ని దండం పెట్టుకొని వ్యాపారాన్ని ప్రారంభించండి. ఇక మీ యొక్క వ్యాపార స్థలంలో ఎటువంటి శౌచము అశౌచమైనటువంటి పదార్థములు కూడా ఉండకూడదు. అంటే శుభ్రంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇంట్లో ఉన్న గృహిణులు కూడా ప్రతి శుక్రవారం నాడు కూడా ధూపాన్ని వేసే ప్రయత్నం చేయండి. విశేషంగా గుగ్గిలంతో ధూపం వేయడం వల్ల ఈ వృషభ రాశి వారికి ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలాలు ఉన్నాయి. ఇక విద్యార్థులందరికీ ఇంత కూనిపై చెప్పినట్టుగా సరస్వతి యంత్రం మేము డిస్ప్లే మీద ఇస్తాము. ఆ యంత్రాన్ని ప్రతిరోజు కూడా మీరు ఈ యొక్క విద్యా సంస్థకు వెళ్ళే ముందు పుస్తకంలో నోట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక వ్యాపారస్తులు, విద్యార్థులు, ఉద్యోగస్తులకు సంబంధించి ఏమైనా సరే ప్రత్యేకంగా చేయవలసినటువంటి రెమెడీస్ ఉన్నాయా అనంటే మీరు రామచంద్రమూర్తి అంటే శ్రీరామచంద్రమూర్తి యొక్క దేవాలయంలో 21 ప్రదక్షిణాలు చేయండి. మీ అప్రైజల్స్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో మొక్కుకోండి. రామచంద్రమూర్తికి సంబంధించే ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే ఉద్యోగస్తులందరికీ కూడా విశేషమైనటువంటి దోషం మళ్ళీ ఇదే రాశివారు కాకుండా ఇంకొక రాశి వారికి కూడా ఇలాంటి ప్రతిఫలాలు ఉన్నాయన్నమాట. వారు ఏం చేయాలి అంటే గురువారం నాడు 21 ప్రదక్షిణలు. గురువు ఉద్యోగానికి విశేషమైనటువంటి అభివృద్ధి ఇచ్చేటువంటి వాడు కాబట్టి మీరు ఈ శ్రీరామచంద్రమూర్తి సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో 21 ప్రదక్షిణాలు చేసి ఉద్యోగంలో ఉన్నటువంటి అధికమైనటువంటి అంటే మంచి ప్రతిఫలాలు రావాలి అని చెప్పి కోరుకోండి. ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఎవరైనా అవివాహితులు ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి ఉంటే గనక అంటే నేను చెప్పేటువంటిది 25, 26 సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా సరే వివాహితులు వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంటే మీ యొక్క కులదేవత లేదా ఇష్టదేవతకు సంబంధించి ఒక ఇంట్లో ఫోటో ఉన్నా చాలు. ఆ ఫోటో ముందు ఒక పచ్చరంగు బ్లౌజ్ని పరిచి దాంట్లో 11 రూపాయల చిల్లర వేసి ఒక కొబ్బరికాయ పెట్టి పసుపు కుంకుమ వేసి ప్రత్యేకంగా వాటిని 4 మూలల ముడి వేసి చేతిలో పట్టుకొని అమ్మవారికి దండం పెట్టుకోండి. ఏమనంటే వివాహం కుదిరితే మీ యొక్క కార్యం అయ్యే లోపు భార్యాభర్తలు మీరిద్దరూ కూడా వచ్చి మీ యొక్క క్షేత్రంలో ఈ ముడుపును సమర్పిస్తా స్వామి, లేదా వెంకటేశ్వర స్వామికి అయితే వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీ నరసింహస్వామికి అయితే లక్ష్మీ నరసింహస్వామికి, లేదు మీకు అమ్మవారికి సంబంధించి ఏవైనా ఉన్నాయనుకోండి అమ్మవారికి సంబంధించి రేణుకా ఎల్లమ్మ తల్లి ఉందనుకోండి అమ్మవారికి సంబంధించి క్షేత్రానికి వస్తానని చెప్పి మొక్కుకొని ఆ ముడుపును కట్టండి. ఇలా చేయడం వల్ల అవివాహితులు ఎవరైనా సరే వివాహం కాని వారు ఉంటే వారికి విశేషమైనటువంటి ప్రతిఫలాలు దక్కేటువంటి అవకాశం ఉంది. ఇది వృషభ రాశి వారి యొక్క మాస ఫలితములు. స్వస్తి.